ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచన భాగము నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠము చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంశము ఏంటంటే కడుగుకొనుట. అంశ భాగము కడుగుకొనుట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి కడుక్కోవాలి అనే కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మనము దేవుని వాక్యము కడుగుకొనుటటువంటి అంశాన్ని ఇక్కడ తెలియచేయబడుచున్నది. అయితే దేవుని పిల్లలైనటువంటి మనము ఏం కడుక్కోవాలి కదా, కొన్ని విషయాలను మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. చూడండి, మనం మొదటగా చూసినట్లయితే దోషాలను కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? మన దోషములను కడుక్కోవాలి. చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను ఏం కడుక్కోవాలంట? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యములు ఇక్కడ ఎవరు ఈ కీర్తనలో మాట్లాడుచున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో సెలవీయబడుచున్నది కదా. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను పాపం చేశాను ప్రభువా, నేను దోషం చేశాను నాయనా, కాబట్టి నా దోషాలను మీరే కడగాలి ప్రభు అని చెప్పి ఆ దేవుని సన్నిధిలో ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే పశ్చాత్తాపముతో తన పాపము విషయంలో ప్రార్థన చేస్తున్నాడు, తనకున్న దోషముల విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనము ఏం కడుక్కోవాలి మొదటగా అంటే మన దోషాలను మనము కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? మన దోషములను మనం కడుక్కోవాలి. చూడండి, ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్కసారి ఒకవేళ నడుస్తూ రోడ్డు మీద మనం వెళుతూ ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద ఏదో ఉంటుంది కదా, అది మనం నడుస్తూ దానిని చూడకుండా త్రొక్కేసి వెళ్తూ ఉంటాం. ఇంటికి అలాగే వచ్చి ఆ చెప్పులు లోపలికి తీసుకువెళ్ళి పెట్టుకుంటామా? చెప్పాలి, పెట్టుకుంటామా? కాలు కంటినా చెప్పు కంటినా దాన్ని ఏం చేయాలి? శుభ్రంగా బయటే కడుక్కుని లోపలికి వెళ్తాం. ముందు ఇల్లంతా తిరిగేసి వచ్చినా కడుక్కోం కదా. ఎలా కడుక్కోవాలి? బయటే శుభ్రపరచుకుని మరలా లోపలికి వస్తాం. చూడండి, దావీదు భక్తుడు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, నా దోషములు పోవాలి అని చెప్పి దోషముల విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఈరోజు మొదటగా మనం ఏం కడుక్కోవాలి అంటే మనకున్నటువంటి దోషములను మనము కడుక్కోవాలి. హల్లెలూయా. రెండవదిగా చూస్తే దేన్ని కడుక్కోవాలంటే హృదయాన్ని కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? హృదయం ఎలా కనిపిస్తుందండి? హృదయం ఎలా కడుక్కుంటాం? ఒకవేళ అది కనిపిస్తే బయటకు తీసి కడుక్కోవచ్చానంటే మంచి మంచి క్వాలిటీస్ అయినటువంటి సర్ఫులతో సబ్బులతో ఏం చేయొచ్చు? వేడి నీళ్ళల్లో కూడా ఒకవేళ నానబెట్టి ఎవరి శక్తి ఉన్నంత శక్తితో ఏం చేయొచ్చు అనమాట, దానిని
బ్రష్ కొట్టేసి బండకేసి బాధేసి శుభ్రం చేయొచ్చు. అవి దేనికి సాధ్యమంటే బట్టలకే కదా. కానీ హృదయాన్ని ఎలా కడుక్కోవాలి చెప్పాలి. చూడండి, హృదయమును కడుక్కోవాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయములో 14వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. హల్లెలూయా. హృదయంలో ఏముంటుందంట? చెడుతనం ఉంటుందంట. అది బాగా పేరుకుపోయి ఉంటుందంట. చూడండి, మట్టి పనికి వెళ్ళినప్పుడు బట్టలు ఎలా ఉంటాయండి? నీట్గా ఉంటాయా? ఆ మట్టి అంతా బట్టల మీద పడి ఉతకటానికి కష్టంగా ఉంటాయి. మన హృదయం అంతకంటే ఘోరమైనటువంటి చెడుతనంతో నింపబడిందంట. చూసారు, ఇది మనకు కనిపించట్లేదు. ఇది ఎవరికి కనిపించట్లేదు? నీ హృదయంలో ఉన్న చెడు నీకు కనిపించట్లా, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలైనటువంటి మనము మన హృదయాన్ని కడుక్కోవాలంట. ఆ హృదయంలో నీవు రక్షించబడినట్లుగా, నీవు రక్షించబడాలి, దేవుని యొద్ద నుంచి రక్షణ పొందుకోవాలి అని చెప్పి నీవు ఆశపడినట్లయితే నువ్వేం చేయాలి అంటే నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోవాలి. హృదయంలో ఉన్న చెడుతనాన్ని అలాగే పెట్టేసి, ఒకవేళ నేను రక్షణ పొందాను, నేను మారు మనసు పొందాను, నేను దేవుని పిల్లను, దేవుని పిల్లాడిని నేను కదా, మనం విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉంటే ఆ మలినము లేక ఆ చెడుతనం అనేది ఏమైపోతుంది? కుళ్ళి కంపు కొడుతూ ఉంటుంది, విస్తరించిపోతూ ఉంటుంది. నీ హృదయం నిండా చెడుతనాన్ని పెట్టుకొని ఆ హృదయంలో దేవుణ్ణి స్మరిస్తే దాని వలన ఏమాత్రం ప్రయోజనం అనేది ఉండదు. కనుక నీవు రక్షించబడాలి అని నీవు అనుకున్నట్లయితే, ఒకవేళ ఈ లోకములో ఉన్నటువంటి శాపముల నుంచైనా, పాపముల నుంచైనా, అపరాధముల నుంచైనా, చెడుతనము నుంచైనా కదా, కష్టాల నుంచి, బాధల నుంచి రక్షణ పొందాను, నాకేంటి బాధలు అనుకోవచ్చు. మనలో ఏదో లోపముందేమో అది కూడా మనము సరి చేసుకోవాలి. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఆయన ఇస్తున్నటువంటి రక్షణ మనము అనుభవించాలి, పొందుకోవాలి అంటే మన హృదయంలో నుండి చెడుతనమును మనము కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకోకుండా నా హృదయం అంతా నీవే ఉన్నావయ్యా అంటే అదేమవుతుంది? అబద్ధమైపోతుంది. మన ఇంటి నిండా కంపు పెట్టుకొని రండి లోపలికి వచ్చి కూర్చోండి అంటే ఇష్టంగా కూర్చుంటారు ఎవరైనా? ఎవరు కూర్చోరు. కనుక మన హృదయం నిండా చెడుతనమును పెట్టుకుని నా ప్రార్థన ఆలకించయ్యా, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు సహాయం చేయి ప్రభు అంటే అది సాధ్యమయ్యేది కాదు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు నీ హృదయాన్ని కడుగుకోవటానికి. కనుక ఆ అవకాశమును, ఆ సమయమును నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదాహరణకి కొండ మీద యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తూ ఉన్నారు. అవునా? జనసమూహము చాలామంది వచ్చారు. అక్కడ ఖాళీ లేనందున ప్రభు ఏం చేశారు? కొండ మీదకి వెళ్ళి కూర్చుని ప్రసంగం చేస్తున్నారు. ఏ ప్రసంగం అది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడుచు ఉంటున్నారు. అక్కడ 8వ వచనంలో దేవుని వాక్యం అంటుంది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. ఎక్కడ చేస్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? ఎవరు మాట్లాడుచున్నారు? కదా, యేసయ్య చెప్పుచున్నారు. హృదయ శుద్ధి కావాలి, దేవుణ్ణి చూడాలి అన్న, దేవునితో సహవాసము చేయాలి అన్న, ప్రభువిచ్చే రక్షణ పొందుకోవాలి అన్న, ఆయన కృపను నీవు అనుభవించాలి అన్న, ప్రభువిచ్చే ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలి అన్న, ఈ లోకములో నీ హృదయంలో ఏముండకూడదు? ఏముండకూడదు చెప్పాలి? చెడుతనం అనేది ఉండకూడదు. కనుక దాన్ని నీవు కడిగి వేసుకున్నట్లయితే తప్పకుండా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆ ధన్యత ఎప్పుడైతే నీవు పొందుకుంటావో అప్పుడు నీవు దేవుని చూసేటువంటి అవకాశము నీకు కలుగుతుంది అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే మనం ఏం కడుక్కోవాలి అంటే చేతులు కడుక్కోవాలి. అర్థమవుతుందా? ఏం కడుక్కోవాలి? చేతులు. నేను
మంచి మంచి సోపులతో, లిక్విడ్స్తో కదా, లేదంటే అనేకమైన వాటితో ఎప్పుడు శుభ్రం చేసుకుంటానండి అని అనుకోవచ్చు కదా. ఆ కరోనా వచ్చినప్పుడు దేంతో కడుక్కోవాలి? శానిటైజర్. అందరూ అంటే ఒకసారి 2 సార్లు కాదు, బయటికి వెళ్ళి వచ్చినా, ఏదన్నా కొనుక్కొచ్చినా, ఏదన్నా పట్టుకున్నా, ఏదన్నా చేసినా పద్దాక ఏం చేసేవారు? చేతులు కడుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈ చేతులు కడుక్కోమంటల దేవుడు. ఒకవేళ కడుక్కోకుండా నువ్వు ఆహారం తినేసినా కానీ ఏం కాదంట. శరీరానికి ఏదో బలహీనతలు వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు, చెప్పలేమది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని వాక్యం సెలవిబడుచున్నది కదా. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 6వ వచన భాగములో నిర్దోషినని నా చేతులు కడుగుకొందును అంటున్నారు. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? దావీదు భక్తుడు మాట్లాడుచూ ఉంటున్నారు. ఏమని కడుక్కుంటున్నారంట? ఆ చేతులు కడుక్కోవాలంట. యేసుప్రభు వారికి శిక్ష, అదే తీర్పు విధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ అధికారి చేతులు కడుక్కుంటున్నాడు. ఏమని? ఆయనకి, ఆయన పిల్లలకి, ఆయన కుటుంబానికి అంటకూడదని చెప్పి చేతులు కడుక్కుంటున్నాడు. అసలు నాకే పాపము లేదు అన్నట్లుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో ఏమని సెలవిస్తుంది అంటే, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. దోషాలు చేసినప్పుడు ఏం చేయాలి? దోషాలు చేసినప్పుడు ఏం చేయాలండి? పరిహారం నొందాలి కదా. దోషం చేసినప్పుడు పరిహారం నొందాలా లేదా? దొంగతనం చేసిన వాడికి శిక్ష ఉంటుందా లేదా? పాపము చేసిన వాడు పట్టుబడతాడా లేదా? చెప్పాలి. చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు దోషివైతే ఏం చేయాలి? ఇప్పుడు నీ నిర్దోషత్వము కొరకు ఏ దోషము నీ చేతులతో నీవు చేసావో ఆ విషయంలోనంట నీ నిర్దోషాన్ని వెల్లడిపరుచుకోవాలంట, నీ చేతులు కడుక్కొనుట ద్వారాగా. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నారు. అంతేకాని ఈ లోకంలో మనం అనేక సార్లు చేతులు కడుక్కున్నందువల్ల, వస్తా మంచిగా శుభ్రం చేసుకుని వచ్చినందువల్ల నిర్దోషులము కానే కాము. ఈ శుభ్రత అంతా కూడా మన శరీరానికి మాత్రమే, ఆత్మకు కానే కాదు. కనుక మన ఆత్మ శుభ్రపరచబడాలి, ఆత్మలో మనము నిర్దోషులుగా ఎంచబడాలి అంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న దోషాన్ని కడిగి వేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం కడుక్కోవాలంటే మన కన్నులు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? మన కన్నులు కడుక్కోవాలి. చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, వాడు యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి వీడొక గ్రుడ్డివాడు. ఎలాంటి గ్రుడ్డివాడంటే పుట్టు గ్రుడ్డివాడంట. ఎప్పటి నుంచి? తల్లి గర్భములో నుంచి వచ్చినప్పుడే గ్రుడ్డివాడు, పుట్టుకతోనే గ్రుడ్డివాడు. ఈ గ్రుడ్డివాడుగా వీడు బ్రతుకుచూ ఉన్నాడంట. ఈ పుట్టుగుడ్డివాడైనటువంటి ఈ మనుష్యుడంట ఎప్పుడు కూడా ఈ గ్రుడ్డివారు ఏం చేస్తారనమాట? ప్రక్కన కూర్చుని భిక్షమ అడుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు యొక్క శిష్యులంట ఏమనుకుంటున్నారంటే, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవడు పాపము చేశాడయ్యా అని అడుగుతున్నారు. ఎవరిని అడుగుచున్నారు? దేవుణ్ణి అడుగుచున్నారు. అంటే వీడు పుట్టుకతోనే గ్రుడ్డివాడుగా పుట్టాడు కాబట్టి వీడు ఇలా గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు కారణం? అసలు ఎవరు కారణము అని చెప్పి వీడి కన్నవారా? ఎవరు పాపం చేశారు? తల్లిదండ్రుల పాపము వీడికి ఇలా గురుడితనాన్ని ఇచ్చిందా ఏంటని అడుగుతూ ఉన్నారంట. అడుగుచున్నప్పుడంట యేసుప్రభు వారు అంటున్నారు, వీడైనను వీని కన్నవారైనను
పాపము చేయలేదయ్యా. కొన్నిసార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఒకవేళ ఏంటి నాకు ఈ బాధలు పెట్టారు, ఈ కష్టాలు పెట్టారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుని మీద నిందలు వేసి దేవుని సన్నిధికి ఆగిపోతూ ఉంటారు, ప్రార్థన చేయటం మానేస్తారు, విశ్వాసములో సాగలేకుండా జీవిస్తూ ఉంటారు, దేవుని మీద నిందలేస్తూ ఉంటారు. నాకే ఎందుకు వస్తుంది, వాళ్ళు బాగుంటున్నారు, వీళ్ళు బాగుంటున్నారు, దేవుని నమ్మనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారికి అంత క్షేమముగా ఉంది కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభువు ఇక్కడ ఏమని సెలవిస్తున్నారు అంటే వాడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి వాడు పాపము చేయలేదు, వాడు కన్నవారు కూడా పాపము చేయలేదయ్యా. ఎందుకు ఇలాగ పుట్టాడు అంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పుట్టాడంట గ్రుడ్డివాడిగా? అర్థమవుతుందా? నీవు దేవుని నమ్ముకుని ఒకవేళ నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా నీ దోషములు కడుగుకుంటూ నీ హృదయములో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకుంటూ నీ చేతులను నీవు నిర్దోషమైనటువంటి చేతులుగా ఉంచుకుంటూ జీవించినా నీకు ఒకవేళ కష్టం రావచ్చు, బలహీనతలు రావచ్చు, బాధలు రావచ్చు, నీ జీవితంలో అనేకమైన అలల చేత నీవు కొట్టబడవచ్చు. నేను ఎంత బాగా జీవిస్తున్నాను కదా, నాకు రాకూడదు అనటానికి వీల్లేదు. ప్రభువు ఏ పాపం చేశారు? ఆయనలో ఏ నేరమైన ఏ దోషమైన ఎవరైనా కనుగొన్నారా? లేదు. ఆయనకు శిక్ష రాలేదా? యేసుప్రభు వారికి తన తండ్రి శిక్ష వేయలేదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఆయన మహిమ కొరకే ఒకవేళ ఈ బాధ, ఈ కష్టము, ఈ నష్టము కలిగిందేమో అని చెప్పి మనం ఏం చేయాలి? యోబు భక్తుడి వల్లే ఎల్లప్పుడూ కూడా దేవునికే మహిమ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఆ విషయంలో నీవు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. వీడు గ్రుడ్డివాడిగా పుట్టాడు కదా అని చెప్పి నాకు స్వస్థత కావాలి అని చెప్పి నాకు అవసరం లేదు అని చెప్పి మామూలుగా మౌనముగా కూర్చోలేదు, దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు, అందరికీ మంచిగా కన్నులు ఇచ్చి నాకెందుకు ఇలాంటి గురుడితనాన్ని ఇచ్చాడని నిందించట్లేదు. దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు అనమాట, దేవుణ్ణి అడుగుతూ ప్రాధేయపడుచు ఉన్నాడు. కాబట్టి ప్రభువు ఏం చేశారు అంటే వెంటనే ఆయన ప్రార్థనను ఆలకించిన దేవుడు, ఆయన మనవిని ఆలకించినటువంటి దేవుడు అంట ఏం చేశారంట, యేసుప్రభు వారు ఏం చేశారు, బురద చేసి ఆయన కన్నుల మీద వేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి ఆయన కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోనాయన అని చెప్పారంట. ఏమని చెప్పారు? ఆ శిలోయము కోనేటిలోకి వెళ్ళి కడుగుకో, శిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థము. ప్రభు చెప్పిన మాటను బట్టి అవిశ్వాసముతో లేకుండా కదా, చాలాసార్లు అవిశ్వాసం వస్తూ ఉంటుంది. నేను ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తగ్గనది ప్రార్థన చేసుకుంటే తగ్గుతుందా అని అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఎవరికైనా అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల కార్యము జరిగించాలని ఆయన తలంచుకున్నట్లయితే, దేవుడు ఒకవేళ నీకు నీ విషయంలో ఆ పని సంపూర్తి చేయాలని ఆయన ఉద్దేశమైనట్లయితే తప్పకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాను. నువ్వు అడగాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎలాంటి జీవితము కలిగి మనం ప్రార్థన చేయాలి? ఎలా అడగాలి? మనము మన దోషాలను అలాగే పెట్టుకొని, మన హృదయంలో చెడుతనాన్ని అలాగే పెట్టుకొని, దోషమైనటువంటి పాపము చేసిన చేతులు ఎత్తి ఇలా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? రానే రాదు. కాబట్టి వీటన్నిటి విషయంలో మొదట మనము శుభ్రపరచుకుని కడుగుకొని దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి నీకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని దేవునికి తెలియచేసినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు, నీ ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు. కాబట్టి తప్పకుండా నీ పట్ల కార్యమును ఈ గుడ్డివాడి పట్ల చేసినట్లుగా చేస్తారు. హల్లెలూయా,
హల్లెలూయా. వీడు వెళ్ళి ఏం చేశాడండి? ప్రభు చెప్పినట్లుగానే కడుక్కున్నాడు. వెంటనే వాడు చూపు పొందుకున్నాడంట. చూపు పొందుకున్న తర్వాత వారు అతని దగ్గరకు వచ్చేసి అడుగుతూ ఉన్నారంట. వాడేమని సెలవిస్తున్నాడంటే, కొందరేమంటున్నారు, వీడు కాడు, వీడు పోలి ఉన్న ఇంకొకడు, లేకపోతే అదని ఇదని వచ్చి మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే ఇప్పుడు వీడు సెలవిస్తున్నాడు కదా, ఏమని మాట్లాడుచున్నాడు? వాక్య భాగంలో యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు షిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో హల్లెలూయా సాక్ష్యం ఇస్తున్నాడు. యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని, ఆయనలో ఉన్నటువంటి అద్భుత కార్యాన్ని, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది అని ఇక్కడ తెలియచేయబరచబడుతుంది. హల్లెలూయా. చూడండి, వాడు సెలవిస్తున్నాడంట, నన్ను కడుగుకోమని నాతో చెప్పాడయ్యా. ఆయన మాట చొప్పున నేను వెళ్ళి కడుక్కుని వెంటనే చూపు పొందుకున్నానయ్యా. సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేశారు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు నాకేం చేశాడు అంటారు. ఏ విషయంలో? చిన్న ఆర్థిక పరిస్థితి వచ్చినా, చిన్న బలహీనత వచ్చినా, కుటుంబంలో చిన్న కలతలు వచ్చినా కదా, నెమ్మది లేకపోయినా వెంటనే దేవుడిని ఏమంటారంటే, అసలు దేవుడు ఎక్కడున్నాడు, నాకేం చేశాడు దేవుడు? ఉద్యోగం రాకపోతే దేవుడు లేడా? ఆరోగ్యం లేకపోతే దేవుడు లేడా? బలహీనత పోకపోతే దేవుడు లేడా? ఉన్నాడు. ఆయన ఉన్నారు కాబట్టే ఈ పుట్టుగురుడ్డు వాడిని దేవుడు స్వస్థపరిచాడు. ఆ విశ్వాసం నీలో ఉంటే వీడు ఎలా సాక్ష్యం ఇస్తున్నాడో నీవు కూడా నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని మర్చిపోకుండా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కడుక్కోవాలి మనము? మన కన్నులు కడుగుకోవాలి. చూడండి, ఉదాహరణకు యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుచున్నారు కదా, పరమగీతముల గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, అతని నేత్రములు నదీ తీరములందుండు గొవ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె. హల్లెలూయా. చూసారు ఇక్కడ ఎంత చక్కటి కన్నుల గురించి తెలియజేయబడుచున్నది. ఆయన కన్నులు ఎలా ఉన్నాయంట? పాలతో కడిగినట్టుగా ఉన్నాయంట. పాలతో కడిగినట్టుగా. మనం కూడా ఎలా కడుక్కోవాలి? మన కన్నులు కడుక్కోవాలంటే ఇంటికి వెళ్ళిపోయి నీళ్లతోనో వాటితోనో వీటితోనో కడుక్కుంటే ఆ శుభ్రత వచ్చేది కానీ కాదనమాట. ఇక్కడ దేవుని వాక్యములు ఆయన కన్నులు దేనితో కడగబడినవి? పాలతో కడిగినట్టుగా ఉన్నాయంట. మన కన్నులు కూడా మనం దేనితో కడుక్కోవాలి? గుడ్డివాడి కన్నులు దేనితో కడిగాడు దేవుడు? ఉమ్మి వేసి బురద తీసి కడిగాడు. మన కన్నులు దేనితో కడుక్కోవాలి? వాక్యం అనేటువంటి పాలతో మన కన్నులను కడుక్కోవాలి. లేకపోతే మన కన్నులు మీదకు చూస్తాయి, అవునా? క్రిందకు చూడవంట. మన కన్నులు ఎటు చూస్తాయి? పై అంక చూస్తాయి. కొంచెం ఏదైనా ఆశీర్వాదం వచ్చినా పై అంక చూస్తాయి. మంచి ర్యాంక్ వచ్చినా, 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి పిల్లలకి, ఏం చేస్తారు? పై అంక చూసి ఇంటర్లో తప్పి కూర్చుంటారు, అవునా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్నులు ఎప్పుడూ కూడా దేని చేత కడగబడాలి? వాక్యం అనే పాలతో మన కన్నులు కడగబడాలి. హల్లెలూయా. అలాంటి వాక్యమును, కడిగేటువంటి వాక్యమును మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, దానిని మర్చిపోకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. దేవుని ఆశ్రయించటము మనం మానకూడదు. గుడ్డివాడు మానలేదు కాబట్టి స్వస్థత పొందుకున్నాడు, చూపును పొందుకున్నాడు. నీవు కూడా మానకుండా దేవుని వాక్యం అనే పాలతో కడుక్కున్నట్లయితే నీ కన్నులు తేటపరచబడితే దేవుణ్ణి నీవు చూడగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం చూస్తే మనం ఏం కడుక్కోవాలి అంటే ముఖాన్ని కడుక్కోవాలి. అదేంటి అమ్మగారండి, మేము ఉదయాన్నే లేవగానే చేసే మొదటి పని అదే కదా, అవునా? ఏం చేస్తాం? బ్రష్ చేసేసి ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకుంటాం కదా. మేము రోజుకి ఎన్నోసార్లు బయటికి వెళ్ళి వచ్చినా, ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడు కడుక్కుంటాం. కొంతమంది యూత్ వరకు వెళ్ళేసరికి వాళ్ళు ఎలా కడుక్కుంటారు? మంచి మంచి క్రీములతోనూ లోషన్స్తోనూ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఫేస్లో గ్లో రావాలని చెప్పి అవని ఇవని వాడుతూ కడుక్కుంటూ శుభ్రం చేసుకుంటూ ఉంటారు, అవునా? కానీ
వాటి వలన మన శరీరానికి ఒకవేళ రూపం మారొచ్చు, కలర్ మారొచ్చేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మన ముఖాన్ని మనం కడుక్కోవాలంటే ఎలా కడుక్కోవాలి? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము, హల్లెలూయా, ఆ ముఖాన్ని కడుక్కోవాలంట. అర్థమవుతుందా? ఏ ముఖాన్ని కడుక్కోవాలి? రహస్యమందు నీ తండ్రికే కనబడాలి నీ ముఖము, నీవు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు. అలాగూ నీ ముఖాన్ని నువ్వేం చేయాలంట? కడుగుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ తండ్రికి నీ ముఖం ఎలా కనిపించాలి? ఒకవేళ నీ భర్తకి డ్యూటీ నుంచి వచ్చేసరికి నీ ముఖం అందంగా కనిపించాలని నువ్వు ఎలాగ రెడీ అవుతావో అంతకంటే ఎక్కువగా, అర్థమవుతుందా? బయటికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అందరిలో నేను ఇంకా బాగా అందంగా కనిపించాలి అని ఎలా నువ్వు మేకప్ వేసుకొని అందంగా కనిపించటానికి రెడీ అవుతావో అంతకంటే ఎక్కువగా మనుషులు చూసినప్పుడు ఒకవేళ మన ముఖాల్ని కొంతమంది చాలా బాగుంది అనవచ్చు, కొంతమంది ఏమో ఏంటి ఇలా రాసుకుంది, ఇలా పూసుకుంది అని అనవచ్చు. కొంతమంది మెచ్చుకుంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి మెరుపుల కోసమో ఇలాంటి అందాల కోసమో కడుక్కోమని దేవుడు చెప్పట్లేదు. మన ముఖాన్ని అంట మన ప్రభువుకు చూపించేటప్పుడు తేటగా కనుపరుచుకోవాలి. హల్లెలూయా. మన తండ్రికి రహస్యమందు చూచుచున్నటువంటి మన తండ్రికి మాత్రమే కనబడినట్లుగా మన ముఖాలని కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి అంటే దేవుని వాక్యముతో మనము కడుగుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే 6వదిగా చూసినట్లయితే మనం ఏం కడుక్కోవాలంటే మన పాదాలు కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? మన పాదములను కడుక్కోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను అని వ్రాయబడి ఉంది. ఎవరు మొదలుపెట్టారు ఈ పని? ఎవరు మొదలుపెట్టారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆయన అప్పగించబడక మునుపు పస్కా పండుగకు ముందే ఎరిగినటువంటి దేవుడంట వారు భోజనము చేయుచుండగా యేసు ప్రభు వారిని అప్పగించటానికి ఇంకా సమయము దగ్గరకు వచ్చిందని ఆయన తెలుసుకుని ఈ ఇస్కరియోతు యోధా కూడా అక్కడ ఉన్నాడంట. ఇస్కరియోతు యోధా అంటే శిష్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ శిష్యులందరూ ఉన్నప్పుడంట తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని చేత నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ప్రభు వారు జ్ఞాపకము చేసుకునంట ఆ పనిని దేవుడు మొదలు పెట్టాడంట. ఏ పని అది అంటే, దేవుడు భోజన పంక్తిలో నుండి లేచి పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకునంట నడుమును కట్టుకున్నారంట. ఆయన ఏం చేశారు? ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొని ఆ పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల యొక్క పాదములు కడుగునట్లుగా మనం చూస్తున్నాం. అక్కడే సీమోను మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అందరికీ కడుగుచున్నారు ప్రభువు. కడుగుతూ ఉండగానంట ఎట్లా కడుక్కుంటూ వచ్చినప్పుడు సీమోను పేతురు దగ్గరకు వచ్చారంట దేవుడు. ఆ వరుసలో సీమోను పేతురు దగ్గరకు కూడా వచ్చిన తర్వాత అప్పుడు పేతురు అంటున్నాడు కదా, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని దేవునితో మాట్లాడుచున్నారు. ఏంటి యేసయ్యా, నా ప్రభువా, నా తండ్రి, నీవు గొప్ప దేవుడివయ్యా, నీవేంటి, నేనేంటి, అసలు నేను సామాన్యమైన మనుషుడిని కదా, నా పాదములు ఎప్పుడు పాపముతో ఉంటాయి కదా, నా పాదాలను మీరు పట్టుకోవటం ఏంటి, నా పాదాలను మీరు తాకటం ఏంటయ్యా, మీరు కడగటం ఏంటి? దేవుణ్ణి అడుగుచున్నాడంట. ఏమని అడుగుతున్నాడు? మీరేంటి ప్రభు నా పాదాలు కడుగుతావా? అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువని. ఏంటి తెలుసుకునేది అంటే, మన తండ్రి మనకు మార్గమును చూపించారు.
ఆయన ఎలా తను తాను తగ్గించుకున్నారో తిరిగి మనము కూడా అలాగే తగ్గించుకుని జీవించాలి. అలాగే మన తండ్రి మన పాదముల కడుగుట ద్వారాగా, ఆనాడు వారి పాదముల కడుగుట ద్వారాగా వారికి పాప విముక్తి అనేది కలుగుచూ ఉన్నది. మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తం మన ప్రభువు మన కోసము ఆయన సిలువలో ఆయన పాదాలకు మేకులు దిగబడి రక్తమును కార్చి ఉన్నారు. దాని ద్వారా మనకు దేవుడు విముక్తిని కలుగజేసి ఉన్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా తిరిగి మరలా మన పాదములకు ఉన్నటువంటి మలినాన్ని అలాగే పెట్టుకుని తిరగటానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాదాలంట పరిగెత్తుతూ ఉంటాయంట. దేనికోసం? పాపము చేయటానికి పాదములు పరిగెత్తుతూ ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా మన పాదములను మన స్వాధీనంలో పెట్టుకోవాలి. అటు ఇటు చూస్తూ ఒకవేళ నా కాళ్ళు తిన్నగా ఉన్నాయి కదా, నేను తిన్నగా నడవగలను అని నీవు అనుకున్నట్లయితే కిందకి చూడకుండా అక్కడ గుంటలోనూ ఎక్కడో పడిపోతావు. నీ పాదాలకు ఏమవుతుంది? దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏదో ఒక రాయి ఎదురుగా పెద్దగా ఉంటుంది, ఎదురు దెబ్బ తగిలి నీకున్నటువంటి ఆ వేళ్లకు దెబ్బ తగులుతూ ఉంటుంది. చూడండి, దేవుడిచ్చినటువంటి ప్రతి అవయవాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనలో ఉన్నటువంటి ఏ అవయవం మనది కాదు, ప్రభువిచ్చినటువంటి జీవితం అయి ఉన్నది. కనుక దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, మన పాదములనంట ఎప్పుడు కూడా మనము కడుగుకుంటూ ఉండాలంట. ఏం చేయాలి? మనము మన పాదాలను కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి అంటే దేవుని వాక్యముతో మనము మన పాదాలను కడుక్కుంటూ ఉండాలి. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే మనలను మనమే కడుక్కుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనలను మనమే కడుక్కోవాలి. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కడుక్కోవటం వచ్చా? వారు స్నానం చేయటం వచ్చా? రాదు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పాలి, ఏం చేస్తాం? వారికి మనమే స్నానం చేయించి వారి పాదాలైనది ఏదైనా మనమే కడుగుతూ ఉంటాం. మనకు అన్నీ తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా మన పాదాలను మనము శుభ్రపరచుకుంటూ ఉండాలి దేవుని వాక్యముతో. చూడండి, అలాగే ఈ అవయవాలలో అన్నీ ఎలా కడుక్కుంటున్నామో మనలను మనమే తిరిగి మొత్తం కడుక్కోవాలంట. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 16వ వచనంలో మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అంటుంది. ఏం చేయాలంట? మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోవాలి. మనలను మనమే కడుక్కోవాలి. తిరిగి మరలా మనము శుద్ధి చేసుకోవాలి. ఎలాగూ శరీరాన్ని 2 సార్లు, కొంతమంది 3 సార్లు అయినా, కొంతమంది బయటికి వెళ్ళొచ్చినప్పుడల్లా స్నానం చేస్తూ ఉంటారు. దేనికోసం అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవటం. ఇలా మనం ఎలాగూ శరీరం కోసం శుద్ధి చేసుకోవటానికి రకరకాల సోప్స్ వాడుతూ దీనిని శుభ్రపరచుకుంటూ ఉంటున్నామో, అలాగే మనకున్నటువంటి ప్రభువిచ్చిన ఆత్మను కూడా మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకుంటూ ఉండాలి. తిరిగి మరలా దానిని కడుక్కుంటూ ఉండాలంట. కడుక్కోవటం, శుద్ధి చేసుకోవటం అనేది మానకూడదు. అప్పుడు మనకు మన దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక వారం రోజులు ఎవరైనా స్నానం చేయలేదనుకోండి, వారిలో ఏ క్రియలు ఏమంటారు వాటిని? ఏమంటారండి? క్రిములు కనిపిస్తాయా లేదా? వారం రోజులు స్నానం చేయలేదు ఎవరైనా, బట్టలు మార్చుకోలేదు, వారిలో చెడ్డ క్రిములు ఉంటాయా లేదా? మనలో కూడానంట మన ఆత్మను శుద్ధి చేసుకోకుండా కడుక్కోకుండా ఉంటేనంట దుష్క్రియలు అనే క్రిములు చేర్చబడతాయంట. ఒకవేళ శరీరానికి వచ్చినటువంటి ఈ క్రిములు ఆయా రకాల సోప్స్తో మనం పోగొట్టుకోవచ్చు, కానీ ఈ దుష్క్రియలు అనేటువంటి క్రియలు మనలోకి ఏర్పరచబడితే చాలా కష్టం. కాబట్టి మనలను మనము ఏ రీతిగా శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నామో ఆత్మను కూడా ప్రతిరోజు ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అలాగూ మనము జీవించాలని దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ఆఖరిగా మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యాన్ని చూస్తే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను
మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకవేళ మనలో చాలామంది ఒకవేళ అలాంటి వారు ఉండవచ్చు. ఎందుకంటే ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మీలో ఒకవేళ కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మన అంశం ఏంటి? కడుగుకొనుట. మన అంశం ఏంటి? కడుగుకొనుట. ఏం కడుక్కోవాలని చెప్పాను? మొదటగా దోషములు, రెండవది హృదయాన్ని, మూడవది చేతులు, నాలుగవది కన్నులు, 5 ముఖమును, 6 పాదములు, 7 మనలను మనమే కడుక్కోవాలి. ఇలా ఎప్పుడైతే మనలను మనం కడుక్కుంటూ ఉంటామో దేవుని వాక్యం అంటుంది కదా, క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. ఇలా ఎప్పుడైతే ఎవరైతే కడుక్కుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియచేయబడుచున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను కడుక్కుంటూ దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఆయన పాద సన్నిధిలో కనబడాలి. మిమ్మల్ని మీరే కడుగుకొని ఆయన పాద సన్నిధిలో ఆయన ఎదుట మీరు కనబడాలి. అలా కాకుండా ఒకవేళ శరీరాన్ని శుభ్రపరచుకుని బలలో పాలు పంపులు పొందొచ్చులే అని అనుకోవటానికి వీల్లేదు. శుభ్రపరచుకోవాలి? మనలను మనమే, ప్రతి అవయవాన్ని మనము శుభ్రపరచుకుని శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలో ఆయన కనబడాలి. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము తిని త్రాగాలి. అప్పుడే నీతిమంతులుగా మనము తీర్చబడతాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.